నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం. అయితే 2025 కొత్త సంవత్సరం, మనం అందరం కూడా కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. ఎన్నో అద్భుతమైన పనులు, మనం అనుకునేవన్నీ మన మన సంకల్పం తీరాలి అని ప్రతి ఒక్కళ్ళకి కోరిక ఉంటుంది. సో అదే విధంగా అవ్వాలి అని కూడా కోరుకుంటున్నాము. అయితే ఈ 2025లో ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అసలు అనేది కనుక్కుందాం. మనది 2025 ఉగాది నుంచి మనం మన రాశులు చెక్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఇప్పుడు కొంచెం త్వరగా ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం కూడా అందరు చూసుకుంటూ ఉన్నారు కాబట్టి అందరికి తగినట్టుగా ఎలా ఉండబోతుంది అనేది మనతో డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఆస్ట్రాలజర్ అనుపమ గారు ఉన్నారు. వారితో మాట్లాడి ద్వాదశ రాశుల వివరాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్తే అండి. సో లాస్ట్ రాశి మీన రాశి, వీళ్ళకి ఎలా ఉండబోతోంది 2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు? ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం బాగాలేదు అన్నది విన్నాము, కానీ ఈ ఇయర్ హోప్ఫుల్లీ బాగుండాలి అని అనేసి అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఎలా ఉండబోతుంది అంటారు? మీనరాశి వాళ్ళు స్వతహాగా చాలా ఇమోషనల్ పర్సన్స్ ఉంటారనమాట. అంటే వీళ్ళని కొద్దిగా ఏదన్నా ఇమోషనల్ గా మాట్లాడినా కూడా వీళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటుంది. చాలా సాఫ్ట్ నేచర్డ్ పీపుల్ ఉంటారు జనరల్ గా మీనరాశి వాళ్ళు. సో అలాంటి మీనరాశి ఇప్పుడు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. ఏలినాటి శని ప్రభావమే కాకుండా గత 18 months నుంచి కూడా, ఆర్ లెస్ దాన్ 18 months అనుకున్న 1 year 1.5 year నుంచి చూసుకున్నా కూడా జన్మ రాహు సంచారం జరుగుతుంది. అంటే మీనరాశిలోనే రాహు సంచారం జరగడము, వ్యయంలో శని సంచారము, సప్తమంలో కేతు, తృతీయంలో గురు సంచారం. ఇది కరెంట్ ట్రాన్సిట్ అన్నమాట. మనకి మే వరకు కూడా మనకి ఇదే ట్రాన్సిట్ కనిపిస్తూ ఉంటుంది. సో అలా చూసుకుంటే పాపం వీళ్ళు దాదాపుగా అన్ని రకాలుగా కూడా కొద్దిగా రిలేషన్షిప్స్ లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు, ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, జాబ్స్ పరంగా కూడా సడన్ గా అయోమయమైన పరిస్థితుల్లోనే ఉన్నారనమాట. ఈ గ్రహాలు ఏవి కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు. ద్వాదశ రాశుల్లో కంపేర్ చేసుకుంటే మీనరాశి వాళ్ళకి అంత అనుకూలత లేదు. ఇయర్ కూడా అంతే అంటారా? ఫస్ట్ హాఫ్ ఇయర్ కొద్దిపాటిగా అట్లాగే ఉంది. అండ్ అందరికీ అంతే కదా, ఎందుకంటే వరకు అవును, ఎందువల్ల అంటే మనకి ఈ 4 గ్రహాలు కూడా ఒక 1.5 month గ్యాప్ లోనే చేంజ్ అవుతుంది. ఇమ్మీడియట్ గా గురువు మారేటట్టు కూడా లేదు. మే 14 గురువు మారడము, రాహుకేతువులు 18 మారడం, మే 18, మార్చి 29 శని మారడం. సో అన్ని కూడా ఒక 1.5 month గ్యాప్ లోనే, కాబట్టి ఆ ఫస్ట్ 6 months కొద్దిగా ప్లానెట్స్ అడ్జస్ట్ అవ్వడానికి కూడా మనకి కొంచెం టైం పడుతుంది. అండ్ అందులో ఈ మీనరాశి వాళ్ళు ఈ ద్వాదశ రాశుల్లో కంటే కూడా ఇంకెక్కువ జాగ్రత్త వహించాలి ఈ 2025 లో. ఎందువల్ల అంటే మనకి ఈ గ్రహణాలు ఏర్పడేటివి కూడా మీనరాశి కన్యరాశి యాక్సెస్ లో గ్రహణాలు ఏర్పడుతున్నాయి. షష్టగ్రహ కూటమి కూడా మీనరాశిలోనే జరుగుతుంది. సో ఈ ఎనర్జీస్ అన్ని కూడా వీళ్ళు, అంటే ఇప్పుడు ఒక 6 గ్రహాలు 6 గ్రహాలు వాళ్ళ ఎనర్జీస్ అన్ని తీసుకొచ్చి మన తలపైన పెడితే ఎంత హెవీనెస్ ఉంటుందో ఆ హెవీనెస్ తట్టుకునే అంత కెపాసిటీ మీనరాశి వాళ్ళకి రావాలి. అలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట వీళ్ళకి. ఆరోగ్యం పట్ల కూడా కొద్దిపాటిగా ఆరోగ్యం అంతా కూడా ఫేవరబుల్ గా ఉండకపోవడము, జాబ్స్ లో కూడా కొద్దిగా డిస్టర్బెన్సెస్ రావడము, ఒక అయోమయమైన పరిస్థితి అన్నమాట మీనరాశి వాళ్ళకి. ఇది షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత అది ఒక 2 days ఉన్నా సరే రాహు అండ్ శని సంచారము జన్మరాశి పైనే ఉంటుంది. కాబట్టి ఆ 50 రోజులు కూడా ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఎందువల్ల అంటే సడన్ గా ఏదన్నా ఇన్ఫెక్షన్స్ రావడము, ఎందుకంటే వీళ్ళు చాలా వీక్ వల్నరబిలిటీ ఉంటుందన్నమాట. వీళ్ళకి తొందరగా వైరసెస్ ని క్యాచ్ చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి. సైనస్ ఇష్యూస్ రావడము, నేసల్ ప్రాబ్లమ్స్ రావడము, కంజెషన్ జరగడము, లేకపోతే సడన్ గా ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి సడన్ హార్ట్ అటాక్స్, కార్డియాక్ అరెస్ట్లు రావడము, ఇట్లాంటివి కొన్ని మనకి మీనరాశి వాళ్ళకి కనిపిస్తుంది బిగినింగ్ ఆఫ్ 2025. అలా కాకుండా కాళ్ళకి సంబంధించి, అరికాళ్ళలోకి సంబంధించి కూడా కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్ రావడము, సయాటికా ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొద్దిపాటిగా ప్రాబ్లమ్స్, ఆ నర్వ్స్ కి సంబంధించి కూడా ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. అలా కాకుండా ఫిజికల్ గా ఇబ్బందులు లేవు అని అనుకుంటే వీళ్ళకి రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ రావడం, ఎందుకంటే సప్తమంలో కేతు సంచారం జరగడము మిడ్ ఆఫ్ ద ఇయర్ వరకు, మే వరకు కూడా. తర్వాత కేతు షష్టంలోకి మారిన తర్వాత అప్పుడు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే రాహు వ్యయంలోకి వెళ్ళి కేతు షష్టంలోకి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ జాబ్ పరంగా దూరదేశ ప్రయాణాలు జరగడము సడన్ గా, దానివల్ల కొద్దిగా ఫ్యామిలీ తోటి డిస్కనెక్షన్ రావడము, అంటే అది ఒక పాజిటివ్ లాగే కన్సిడర్ చేసుకోవచ్చు కదా, ఒక స్టెప్ ముందుకు వెళ్ళినట్టు కెరియర్ పరంగా. కొంచెం
రిలీఫ్ ఎన్ని రోజుల నుంచి వాళ్ళు Yes. ఫేస్ చేసిన ఆ, ట్రబుల్స్ అట్లీస్ట్ కెరియర్ వైజ్ ఎడ్యుకేషన్ అవును. వైజ్ పక్కకి అవును. వెళ్తారు. సో అలా కొద్దిగా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చతుర్థంలో గురు సంచారం జరుగుతుంది వీళ్ళకి. ఎప్పుడు మే 14వ తేదీ తర్వాత. సో అప్పుడు ఈ గృహానికి సంబంధించి మార్పులు చేయడము, ఏదైనా కొత్త వస్తువులు ఇంటికి సంబంధించి ఆర్గనైజ్ చేసుకోవడానికి అని చెప్పి డబ్బు ఖర్చు పెట్టడము, లేకపోతే ఏదైనా రెనోవేషన్స్ చేయడము, రిపేర్స్ చేయడము. ఆ రెనోవేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక న్యూ ఎనర్జీ వచ్చే పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి కాబట్టి దాని కోణంలో డబ్బులు కొద్దిగా ఖర్చు పెట్టే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీళ్ళకంటే చిన్న వాళ్ళు ఎవరైతే తోబుట్టువులు ఉంటారో వాళ్ళ కోసం వీళ్ళు ఏదైనా ఒక పాజిటివ్ గా హెల్ప్ చేయడము, లేకపోతే వాళ్ళ నుంచి వీళ్ళకి హెల్ప్ రావడము, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. ఫారెన్ కనెక్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట మీనరాశి వాళ్ళకి. అంటే కొంతమంది పాలిటీషియన్స్ ఉండొచ్చు, లేకపోతే సర్జన్స్, కొంతమంది డాక్టర్స్ ఉంటారు. ఈ ఇంటర్నేషనల్ క్లయింట్స్ తోటి కొద్దిగా కొలాబరేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందువల్ల అంటే రాహు వ్యయంలో సంచారం జరగడము మనకి ఫారెన్ సోర్సెస్ కూడా చెప్తూ ఉంటాం కాబట్టి ఈ ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకు కూడా ఆ ఫారెన్ డెలిగేట్స్ తోటి ఎక్కువ క్లయింట్ మీటింగ్స్ జరగడము, వాళ్ళ వల్ల వీళ్ళకి కొద్దిగా రికగ్నిషన్ రావడము, కెరియర్ లో కొద్దిపాటిగా ఒక కొత్త ఎనర్జీ వీళ్ళు ఫేస్ చేయడము ఇది కనిపిస్తుంది. ఎందుకంటే గురుడు కూడా చతుర్థంలో ఉండి దశమాన్ని చూస్తాడు కాబట్టి ఆ కెరియర్ కి సంబంధించి ఎక్స్పాన్షన్ జరగడము, ప్రమోషన్స్ విషయంలో కొద్దిగా డిలేస్ ఉంటాయి. అనుకున్నంత ఇదిగా తొందరగా ప్రమోషన్స్ అయితే వచ్చే దాఖలాలు లేవు. అది ఈ సంవత్సరం మిస్ అయినా సరే నెక్స్ట్ ఇయర్ కి వీళ్ళకి హెల్ప్ అవుతుంది. సో ఈ ఇయర్ ఏదైతే హార్డ్ వర్క్ చేస్తారో, డిసిప్లిన్ గా హార్డ్ వర్క్ చేస్తారో దాని రిజల్ట్ అంతా వీళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎంజాయ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. రైట్. సో ఈ ఇయర్ అంతా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే రాహు సంచారము కేతు సంచారం ఫేవరబుల్ గా మే తర్వాత ఉంది కాబట్టి ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవడానికి, ఇన్నోవేటివ్ గా ప్లాన్ చేసుకోవడానికి, కొంచెం రీసెర్చ్ బేస్డ్ పైన కనుక వీళ్ళు ఫోకస్ చేసుకుంటే బాగుంటుంది. కానీ మీనరాశి వాళ్ళకి ఎక్కువ ఫోకస్ చేయాల్సిన 2 మెయిన్ ఆస్పెక్ట్స్ ఏవి అంటే, ఒకటి వాళ్ళ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, ఇంకొకటి వాళ్ళ రిలేషన్షిప్స్. అది భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్సే కాదు, ఈ కుటుంబ వాతావరణంలో పిల్లలతోటైనా సరే, పేరెంట్స్ తోటైనా సరే, అత్తమామలతోటైనా సరే రిలేషన్షిప్స్ లో కొద్దిగా కేర్ఫుల్ గా ఉండి వాళ్ళు ప్లాన్ చేసుకుంటే ఎదురొచ్చే ప్రాబ్లమ్స్ ని కొద్దిగా లౌక్యంగా హ్యాండిల్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. రైట్. ఓవరాల్ గా వీళ్ళు పాటించవలసిన రెమెడీ ఏంటి? శనికి తైలాభిషేకం చేసుకోవడము, ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి రెగ్యులర్ గా శనికి తైలాభిషేకం చేసుకోవడము, శని యొక్క అష్టోత్తరాలు కూడా ఉంటాయి నవగ్రహాలకి, ఆ అష్టోత్తరం పారాయణం చేసుకోవడము, శివుడికి అభిషేకాలు చేసుకోవడము, సోమవారం పూట అభిషేకాలు చేసుకోవడము, శనివారం పూట అభిషేకాలు చేసుకోవడం, వీలైనంత మట్టుకు నాన్ వెజ్ వదిలేయడము, ఇలా ఆల్కహాల్ ఇట్లాంటి కన్సంప్షన్స్ ఉంటే కూడా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ. నమస్తే.